జనసేన అధ్యక్షుడు పవన్ భీమవరం సభలో చాకు కలకలం రేగింది. నిన్న జరిగిన సభకు వచ్చిన ఇద్దరు అనుమానితులను తనిఖీ చేయడంతో వారి జేబులో నుంచి చాకు లభ్యమైంది. వెంటనే వారిని టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు. అనుమానితులు ఇద్దరు భీమవరం ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులుగా తెలుస్తా ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, అప్డేట్స్ ఏంటి? గతంలో కూడా పవన్ కళ్యాణ్ చాలా సార్లు మాట్లాడడం జరిగింది. తన పైన సన్నటి బ్లేమ్లతో దాడులు చేస్తున్నారు, మా సెక్యూరిటీ పైన కూడా దాడులు జరుగుతున్నాయని. ఇప్పుడు ఆయన సభలో రెండు చాకులు కూడా ఒక కలకలం సృష్టించిన పరిస్థితి. అప్డేట్స్ ఏంటి? పవన్ మనం చూస్తున్నామని పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు తన భద్రత మీద అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా గతంలో కూడా బ్లేడ్తో దాడి చేస్తారని చెప్పి తన గతంలో ఆరోపణ చేస్తారు. ఈ నేపథ్యంలో నిన్న భీమవరంలో జరిగిన సభలో అయితే ఆ విధంగా జరిగే అవకాశం అయితే ఏర్పడింది. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు చాకులతో తిరుగుతూ అనుమానాస్పదంగా కనిపించారు. అందులో ఒక వ్యక్తి అయితే పోలీసుల మీద దాడి చేయడానికి ప్రయత్నించాడు. ప్రధానంగా నిన్న భీమవరంలో పవన్ కళ్యాణ్ సభ జరుగుతుంది. ఆ సభ జరుగుతున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. వారిలో ఒకరిని పట్టుకోవడానికి అయితే పోలీసులు ప్రయత్నించారు. అయితే అతను పోలీసుల మీద దాడి చేశారు. చివరి పోలీసులు అతన్ని పట్టుకొని తనిఖీలు చేశారు. తనిఖీ చేస్తున్న సమయంలో అతని దగ్గర ఒక చాకు లభ్యమైంది. అదేవిధంగా అక్కడే తిరుగుతున్న మరో యువకుడిని కూడా అనుమానాస్పదంగా తిరుగుతుండగా అతను కూడా పట్టుకున్నారు. అతని దగ్గర కూడా చాకు లభ్యమైంది. దీంతో అక్కడ ఉన్న పోలీసులు ఒకసారిగా కలవరం రేగింది. దాంతో వారిద్దరిని అదుపులో తీసుకుని విచారణ అయితే చేపడుతున్నారు. వాళ్ళు ఇద్దరు జేబు దొంగల లేక పవన్ కళ్యాణ్ మీద కానీ లేదా ఇతర స్థానాల మీద దాడి చేయడానికి వచ్చారని కూడా విచారణ జరుపుతున్నారు. వారిద్దరు కూడా భీమవరం ప్రాంతానికి చెందిన వారిని గుర్తించారు. అయితే వారిద్దరూ ఒకే ప్రాంతానికి చెందిన వారు కాదు, ఇద్దరు వేరు వేరు ప్రాంతానికి చెందిన వారు. వారిద్దరికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు, చాకులకి ఎందుకు తిరుగుతున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా ప్రశ్నగా మారింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సంబంధించి భద్రత విషయంలో అనేక రకాలుగా అనుమానాలు కలుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా గతంలో అదే రకమైన ఆరోపణ చేస్తారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ సభలో ఇద్దరు వ్యక్తులు చాకులతో తిరుగుతున్నారంటే అదంతా ప్రమాదకరంగా మారిందని మనం అర్థమవుతుంది. అదేవిధంగా పోలీసులు కూడా ఇక్కడ కొంత అప్రమత్తంగానే వ్యవహరించడం మనకు స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళు కానీ ఆ వ్యక్తులను అనుమానించకపోతే ఏదైనా వాళ్ళు అనుమానించి పట్టుకోకపోతే వారు ఏదైనా అగత్యానికి పాల్పడే అవకాశం అది కలిగి ఉండేది. కానీ వాళ్ళు అసలు ఏ ఉద్దేశంతో చాకుగా తిరుగుతున్నారన్నది మాత్రం ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఆ కొనలను పోలీసులు విచారణ జరుగుతున్నారు. అయితే అందులో ఒక యువకుడి వయసు 18 సంవత్సరాలు, అదేవిధంగా మరో వ్యక్తి వయసు 35 సంవత్సరాలు. వారిద్దరు ఆచూకైతే వారిద్దరు ఏ ప్రాంతం చెందిన వారు అనేది కూడా ఇప్పుడు గుర్తించారు. దీనికి సంబంధించి పోలీసులు అయితే పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ రాంబాబు. థ్యాంక్స్.